నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్. అమ్మా న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నేను మీ ప్రియ రమేష్. ముందుగా హెడ్లైన్స్. డ్రగ్స్ కేసులో సంబంధం లేదన్న నటుడు నవదీప్. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారంటూ వివరణ. తొలి రోజు ముగిసిన చంద్రబాబు సిఐడి విచారణ. 7 గంటల పాటు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం. మరో 2 నెలల్లో ఎన్నికలకు రెడీ అవుతున్న ఈసీ. ఎన్నికల నిర్వహణపై సీఈఓ వికాస్ రాజ్ క్లారిటీ. రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చా. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటమే తన లక్ష్యమన్న కంది శ్రీనివాసరెడ్డి. ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ నార్కోటిక్ విచారణ ముగిసింది. దాదాపు 6 గంటల పాటు నవదీప్ ను నార్కో అధికారులు విచారించారు. ఇక రిమోట్ లింక్ ఇన్వెస్ట్ చేసి విచారణ జరిపారు. నిందితులు దేవరకొండ సురేష్ రామచంద్రతో నవదీప్ కు ఉన్న పరిచయాలపై ఆరా తీశారు అధికారులు. ఇక నిందితులు సురేష్ రామచంద్ర అకౌంట్లోకి నవదీప్ డబ్బులు బదిలీ చేసినట్టుగా గుర్తించారు. సినీ ఫైనాన్సర్ వెంకటరత్నారెడ్డితో ఉన్న పరిచయాలపై కూడా ఆరా తీశారు. ఇక దీంతో పాటు నవదీప్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వ్యాపారాలకు సంబంధించిన వివరాలను కూడా నార్కో టీం అడిగారు. డ్రగ్స్ కేసులో నాకు నోటీసులు ఇచ్చినందుకు నేను హాజరయ్యాను. డ్రగ్స్ కేసులో సిపి సివి ఆనంద్, ఎస్పీ సునీతారెడ్డి నేతృత్వంలో టీం బాగా పనిచేస్తుంది. రామచంద్ర అనే వ్యక్తి నాకు పరిచయం అన్నమాట వాస్తవమే. నేను ఎక్కడ డ్రగ్స్ తీసుకోలేదు, కొనుగోలు చేయలేదని నవదీప్ తెలిపారు. ఇక గతంలో ఒక పబ్ ను నిర్వహించినందుకు నన్ను పిలిచి విచారించారు. గతంలో సిట్ ఈడీ విచారించింది. ఇప్పుడు టీఎస్ఎన్ఏబీ విచారిస్తుంది. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. అవసరం ఉంటే మళ్లీ పిలుస్తామని చెప్పారని హీరో నవదీప్ చెప్పుకొచ్చారు. తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో టీమ్ వాళ్ళు సిపి సివి ఆనంద్ గారి రెస్పెక్టెడ్ సిపి సివి ఆనంద్ గారి హయాంలో, ఎస్పీ సునీతారెడ్డి గారి హయాంలో ఒక అద్భుతమైన వెరీ సక్సెస్ఫుల్ టీమ్ ని క్రియేట్ చేశారు. పాన్ ఇండియా అంటే ఇండియాలో ఆల్ స్టేట్స్ లో ర్యాంపెంట్ గా ఉన్న ఈ నార్కోటిక్స్ అనే ప్రాబ్లమ్ ని చాలా బ్యూటిఫుల్ ఆల్మోస్ట్ 7-8 years బ్యాక్ ఉన్న ఫోన్ కాల్స్ కూడా అంటే ఒక రిమోటెస్ట్ ఆఫ్ ది రిమోట్ కనెక్షన్ ని కూడా దాన్ని రూట్ లోకి వెళ్ళి ఇది ఏంటి కనెక్షన్ ఏంటని చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేస్తారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తొలి రోజు సిఐడి విచారణ ముగిసింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాలులోనే అధికారులు విచారణ చేపట్టారు. సిఐడి డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం ఆయన ఉదయం 9:45 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించింది. ఇక చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో విచారణ కొనసాగింది. విచారణకు ముందు తర్వాత చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబును 2 రోజుల పాటు సిఐడి కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబును రాజమండ్రి కేంద్ర కారాగారం ప్రాంగణంలోనే విచారించాలని కోర్టు సూచించింది. శని, ఆదివారం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య విచారించాలని, గంటకోసారి 5 నిమిషాల విరామం ఇచ్చి న్యాయవాదిని సంప్రదించుకునేందుకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు ఏసీబీ న్యాయస్థానం న్యాయాధికారి హిమబిందు ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబుపై 3rd డిగ్రీ ప్రయోగించరాదని, ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. కస్టడీకి తీసుకునే ముందు, కస్టడీ ముగిసిన తర్వాత ఆయనకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విచారణను సిఐడికి చెందిన వీడియోగ్రాఫర్ తో మాత్రమే రికార్డ్ చేయించాలని, ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్ కవర్లో న్యాయస్థానానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల కరపత్రాలు, పోస్టర్లను కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని, త్యాగానికి ప్రతిరూపం సోనియమ్మ అని కొనియాడారు. ఇక రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తనను రాజకీయాల్లోకి అడుగులు వేసేలా చేసిందని, రాహుల్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లకు పైగా భారత్ జోడో యాత్రకు మంచి స్పందన లభించిందని, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటమే తన లక్ష్యమన్నారు. రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి ఈ గొప్ప యాత్ర గత చరిత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ విధంగా పాదయాత్ర చేసినటువంటి నాయకుడు లేరు. వారి స్ఫూర్తితోనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా, అట్లనే రాహుల్ గాంధీ గారే నాకు గొప్ప స్ఫూర్తి. అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఈ దేశ ప్రజల కోసం
నిలబడ్డ ఆశాకిరణం ధీరుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారి విధానాలే నా స్ఫూర్తి, వారి ఆచరణనే నాకు ఆదర్శం. దేశానికి కావాల్సింది ఐక్యత, ప్రేమ, అందరి విశ్వాసాలను గౌరవించే నాయకత్వం. 2 సార్లు అధికారం, ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా మా అధినాయకురాలు సోనియా గాంధీ కొత్త పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టిన ఘనత తమదే అన్నట్లుగా మోడీ చెప్పడంపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఎప్పుడో అమలైన బిల్లుని ఇప్పుడు ఏదో హడావిడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో ఎన్నో లోపాలున్నాయని, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు లేవంటూ దుయ్యబట్టారు. కేంద్రంలో ఉన్న 90 సెక్రటరీల్లో కేవలం 3 మాత్రమే బీసీలున్నారని తెలిపారు. ఇక సోనియా గాంధీ విడుదల చేసిన 6 గ్యారెంటీలపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని, అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్. వెనక్కి జరిపో కలిసి ఎన్నికలకు వెళ్ళి ఈ మహిళా బిల్లుని ఇప్పుడే ఇంప్లిమెంట్ చేసి ఉంటే నిజంగా మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉందని నిరూపణ అయ్యేది. 5 ఏళ్ల తర్వాత జరిగే బిల్లుకి ఇప్పుడేదో పెట్టి ఘనత సాధించామని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అందులోనూ ఎన్నో లోపాలు. మహిళలకి బిల్లు పెట్టి దాంట్లో మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఆ ఊస ఎత్తకుండా బిల్లును పాస్ చేశారు. మా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా మాట్లాడతారు, ముఖ్యంగా బీసీల గురించి. 90 మంది దాదాపు వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి కేబినెట్ సెక్రటరీలు ఉంటే ఇంత పెద్ద దేశంలో దాదాపు 50 నుంచి 60% ఉన్నటువంటి బీసీల వాటా 3 సెక్రటరీలు అనే మాట రాహుల్ గాంధీ చెప్పడం చాలా కలత చెందే విషయం. ఇది నేనే ఒక స్వయాన బీసీ అని చెప్పుకునే మోడీ ఆయన నేతృత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వంలో బీసీలకి ఇంత అన్యాయం జరగడం, ఇంత నిర్లక్ష్యం గురవడం అనేది చాలా విచారకరమైన విషయం. రాహుల్ గాంధీ గారు బీసీల టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి పరీక్షలు నిర్వహించాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని, విద్యార్థులెవరూ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని పోటీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేతకానితనం వల్లనే విద్యార్థులు నష్టపోతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టించుకోకుండా మళ్ళీ అదే సభ్యులతో ఎగ్జామ్ కండక్ట్ చేసి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయకుండా ఓఎంఆర్ షీట్లు అవకతవకలు చేసి దానితో పాటు ఏదైతే మొదట రిలీజ్ చేసిన 2,32,250కి వారం రోజుల తర్వాత 256 మంది అడిషనల్ ఎగ్జామ్ రాశారని చెప్పి సంఖ్యని పెంచడం, ఇవన్నీ కూడా లోపాట్లకి నిదర్శనము. వీళ్ళ శాతగాని తరమే ఈ రోజు 2వ గ్రూప్ 1 పరీక్ష రద్దయింది. న్యాయస్థానం కూడా మళ్ళీ నిరుద్యోగులకు అండగా నిలబడి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎగ్జామ్ అవకతవకలు జరిగిందని చెప్పి కూడా ఎగ్జామ్ ని రద్దు చేశారు. ఈ యొక్క నిరుద్యోగులకు మేము భరోసా కల్పిస్తాం. 3 నెలల తర్వాత ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ విధానంతో ఏ కళతోటి కాంక్షతోటి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో ఆ కళల్ని కాంక్షల్ని నెరవేర్చే విధంగా అర్హులైన నిరుద్యోగకు ఉద్యోగాలు వచ్చే విధంగా రేపు పొద్దున మేము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం, ట్రాన్స్పరెన్సీ విధానంతో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి కూడా మేము భరోసా కల్పిస్తున్నాం. బోర్డు ఏదైతే నిరుద్యోగులకు అండగా నిలవాల్సిన బోర్డు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న సంబంధించిన మంత్రులు చెప్పిన అమ్మా న్యూస్ ఆఫీసులో 6వ రోజు గణేష్ పూజలు ఘనంగా నిర్వహించారు. 6వ రోజు పూజా కార్యక్రమంలో భాగంగా అమ్మా న్యూస్ సీఈఓ కంది రామచంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా సీఈఓకి సాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు ఆఫీసు సిబ్బంది. ఇక అనంతరం నిర్వహించిన స్వామివారి లడ్డూ పాటలో రవికుమార్ లడ్డూను దక్కించుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజా సేవా భవన్లో ప్రతిష్ఠించిన గణేష్ మండపం వద్ద సందడి నెలకొంది. 5 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న లంబోదరుడికి ఘన వేడుకలు పలికారు. కంది శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మహాహారతి ఇచ్చిన అనంతరం నిమజ్జనం కోసం వినాయకుడిని తరలించారు. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన వాహనంలో వినాయకుడి విగ్రహాన్ని ఉంచి డీజే చప్పుల మధ్య యువకులు ప్రజా సేవా భవన్ సిబ్బంది నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. సమీపంలోని చాందా టీ వాగులో నిమజ్జనం చేశారు. అంతకుముందు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. दीपान दर्शयामि जलेनोदयामि आत्मरक्षां धारयामि विघ्नेश देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्धि योग्यता परिपूर्णता सिद्धिरस्तु। బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆర్టిఫిన్ టెక్నాలజీస్ కంపెనీ కార్యాలయంలో వినాయక నిమజ్జనం వేడుకలు ఘనంగా జరిగాయి. 5 రోజుల పాటు ఆ గణనాథుడికి విశేష పూజలు చేసి చివరి రోజున ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేశారు. మేనేజర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది అంతా కలిసి అంగరంగ వైభవంగా ఈ ఘట్టాన్ని పూర్తి చేశారు. తెల్లవారుజామున ఆ గణేశుడికి పూజలు చేసి పెద్ద ఎత్తున నృత్యాలు చేస్తూ వినాయకుడిని సాగనంపారు. బ్యాండ్ చప్పుల మధ్య సందడిగా వెళ్లి గంగమ్మూడికి చేర్చారు. కులమత భేదాలు లేకుండా ఒక కుటుంబంలో అందరం కలిసి ప్రతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నామని మేనేజర్ ప్రభాకర్ తెలిపారు. ఇక వినాయక ఉత్సవాలను కూడా పెద్ద ఎత్తున జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక ఆర్టిఫెంట్ కార్యాలయంలోని వినాయక నిమజ్జనం ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ తెలియజేస్తారు. వైభవంగా భాగ్యనగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా గణేష్ నిమజ్జన మహోత్సవాలు జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలు అనగానే మనకు గుర్తొచ్చేది తొలి పండుగ చేసుకునే గణపతి నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పుడు అమ్మా న్యూస్ అలాగే ఆర్టిఫిన్లో మనకి కంది శ్రీనివాసరెడ్డి సారథ్యంలో నిర్మించినటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో సంస్థలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. గణేష్ నిమజ్జనం అనగానే మనకి విద్యని బుద్ధిని ప్రసాదిస్తూ కూడా ఏకాగ్రత కూడా ఇస్తుంది. సో అలాంటి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా ఇక్కడ మన నిర్వాహకులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఎస్ సార్, చెప్పండి ప్రభాకర్ గారు, ఎలా ఉంది? ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు, గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు. వినాయక శుభాకాంక్షలు అండి. 5 రోజుల పాటు నిర్విఘ్నంగా వినాయక చవితి జరుపుకుంటున్నాం. మేము ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మేము వినాయకుడి ఉత్సవాలు నిర్వహిస్తున్నాము మా ఆర్టిఫిన్ టెక్నాలజీస్లో. సో ఈ సంవత్సరం కూడా ఏ ఆటంకం జరగకుండా మంచిగా జరిగింది ఆ గణేష్ దయ వల్ల. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అసలు ఇంకోటి అంటే కంది శ్రీనివాసరెడ్డి గారు అనగానే అంటే భక్తుల్ని ప్రతి దానికి ప్రోత్సహిస్తూ ఉంటారు. సో అలాంటి సారథ్యంలో ఆయన సారథ్యంలో చేసుకుంటారు. ఎలా అనిపిస్తుంటారు అంటే ఆయన సారథ్యంలో అలాంటి ఉత్సవాలు నిర్వహించుకోండి? మా CEO వచ్చేప్పటికి కంది శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ప్రతి విషయంలోనూ ప్రతి పండుగలను ఆయన ప్రోత్సహిస్తారు. అంటే హిందూ ముస్లిమ్స్ అందరం మేము కలిసి ఉంటాం. మాకేంటంటే ఇక్కడున్న వాళ్ళకి కుటుంబం ఒక ఫ్యామిలీగా కుటుంబంలో మాకు అన్నీ అంటే పండుగలు సెలబ్రేట్ చేసుకునే ఉంటారు. ఇళ్ళకి వెళ్ళలేని వాళ్ళందరికీ ఏ లోటు లేకుండా ఒక ఫ్యామిలీగా మమ్మల్ని అన్నిటికీ ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే వర్క్ విషయంలో అయినా సరే, అలాగే ఏ పండుగలు వచ్చినా సరే ఆయన ప్రోత్సాహంతోనే మేము అందరం సంతోషంగా ఉంటున్నాము, ఈ సంబరాన్ని జరుపుకుంటున్నాము. సో ఇంకా ఐ సే థ్యాంక్స్ టు కంది శ్రీనివాసరెడ్డి గారు. సో మా అందరి తరఫున, మా ఆర్టిఫిన్ టెక్నాలజీస్ అలాగే మా ఎంప్లాయీస్ తరఫున సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, సో పిల్లలు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ దూరంగా ఉంటారు కాబట్టి ఆ అట్మాస్ఫియర్ అంతా ఇక్కడే క్రియేట్ చేస్తూ వారికి ప్రతి పండుగ కూడా అందిస్తున్నారని చెప్తున్నారు. ఎస్ బ్రో, చెప్పండి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? సో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. సో ఒక ఆఫీస్ అందరూ ఒక కుటుంబం లాగా. సో ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. సో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరు ఉన్నారు. సో మత భేదం ఏం లేకుండా సో అందరూ వినాయక చవితిని అంటే ఒక పండగలాగా ఒక ఫ్యామిలీలా జరుపుకుంటున్నారు. Good morning. Today we are celebrating this Ganapati Utsav with the help of Srini sir and Mr. Prabhakar sir. We are from Muslims, even though we are like a family and we are celebrating everything. We are celebrating everything like Eid,
Ganesh Chaturthi and everything with the help of Srini sir and Prabhakar sir. Thank you so much, sir. And you people are accepting us with this all the enjoyment. You people are inviting us. Thank you so much. ఏకమత్యం అన్నట్లే చేస్తుండు. వాళ్ళు అట్లున్నారు, మేము అట్లనే ఉంటాం. కొందరు ఏంటంటే ఇట్లా మత విద్వేషాలు లేపుతుండ్రు, అట్లా లేపకుండా మేము ముస్లింలు హిందువులు అందరూ బాయ్ అంటే బాయే. వాళ్ళ ఇంట్లో నిలబుట్లే, నా ఇంట్లో వాళ్ళు పుట్టలే. కాకపోతే భాష అన్న, ముక్తార్ అన్న, ముస్తఫా అన్న మా ఇంట్లో ఒక అన్నదమ్ముల లెక్క, అట్లనే మా ఇంట్లో కూడా వాళ్ళు కూడా అన్నదమ్ములే. మా ఆఫీస్లో ఈరోజు గణేష్ నిమజ్జనం జరుగుతుంది. అప్పుడు ఈరోజు మా ముస్లిం ఎంప్లాయీస్ వాళ్ళే స్వీట్ ప్రిపేర్ చేశారు. మా ఎంప్లాయీస్ అందరి కోసం వాళ్ళు ఓన్గా వాళ్ళు వచ్చి స్వీట్ ప్రిపేర్ చేశారు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇంకో మా దాంట్లో ఏంటంటే ఇఫ్తార్ కూడా మంచి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మాకు ఏ తారతమ్యం లేకోకుండా ఒక ఫ్యామిలీగా కలిసి మాతో పాటు ఉండి ప్రతి సంవత్సరం 10 years నుంచి మేము ఇలా ఒక ఫ్యామిలీ కుటుంబంగా ఉంటున్నాము. మాకు ఇది చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని కలిగించిన కంది శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పాషా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. ఈ సంవత్సరం మనం ఇలాగే కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. రైట్, అది మనం చెప్తున్నాం కదా, మొత్తం ఆర్టిఫ్ అండ్ ఫ్యామిలీ అనేది మొత్తం ఫ్యామిలీ మెంబర్స్గా, ఫ్యామిలీస్ దూరంగా వచ్చినా కూడా కుటుంబం నుంచి దూరంగా ఉన్న కూడా బాధ తెలియకుండా ప్రతి పండుగను కూడా అందరం కలిపి సంతోషంగా జరుపుకుంటూ చెప్తున్నారు. సో నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో కంది శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా వారు ధన్యవాదాలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి ఫ్యామిలీ ఉండబట్టే ప్రతి పండుగ మేము చేసుకోగలుగుతున్నాం. మత తామరస్యం ఎలాగ లేకుండా, అలాగే భిన్నత్వం ఏకత్వం అనే ఫార్ములా ఫాలో అవుతూ కూడా ఇండియన్స్ అంటే ఇలా ఉండాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ప్రతి పండుగ ఇలా నిర్వహించుకుంటున్నామని చెప్తున్నారు. అందరికి కూడా బాగుండాలని కూడా వారు విషయం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో రాజశేఖర్, అమ్మ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల దీక్షలు కొనసాగుతున్నాయి. కరీంనగర్లో తమ డిమాండ్ల సాధన కోసం 13 రోజులుగా అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు దీక్ష కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఇక కరీంనగర్లో అంగన్వాడీల దీక్షపై మరింత సమాచారం కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ కూడా వాళ్ళు తలపెట్టిన రిలే నిరాహార దీక్ష నేటితో 13వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను కూడా సత్వరమే పరిష్కరించాల్సిందిగా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ముందట 13 రోజులుగా కూడా రిలే నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి నెలకొంది. కనీస వేతనం కావాలి మాకు అని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వారి సమస్య ఏంటి, వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళు ఎలాంటి డిమాండ్లతో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎలాంటి డిమాండ్లతో మీ ఈ రిలే నిరాహార దీక్ష తలపెట్టారు, మీరు కోరుకుంటున్నది? మాకు కనీస వేతనం చెల్లించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మేము గత 13 రోజుల నుంచి సమ్మె చేయడం జరుగుతుంది. ఈ 2 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. అయితే నిన్న మంత్రి గారు ఏమని ప్రకటించడం జరిగింది అంటే, మేము వాళ్ళకి సమ్మె నోటీస్ ఇచ్చింది పోయిన నెల 28వ తారీఖు రోజు, కానీ ఆమె ప్రకటించింది 13వ డేట్ రోజు. అది కూడా ఏమని ప్రకటించిందంటే మట్టి ఖర్చులకు డబ్బులు ఇస్తానని, ఆయాకేమో 10,000, టీచర్కి 20,000 ఇస్తానని ప్రకటించడం జరిగింది. ఏదైతే ఈ అంగన్వాడీలు అంటే ప్రభుత్వంలో దాదాపుగా కీలకంగా అంటే ప్రజలకు ప్రతిరోజు కూడా సమన్వయం చేస్తూ అంగన్వాడీలు పెద్ద ఎత్తున కూడా మీరంతా ఒక సేవలు అందిస్తూ ఉంటారు. ఇలాంటి అంటే మీకు 13 రోజులుగా దీక్ష చేస్తున్నా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. మిగతా శాఖలకు మాత్రం కొన్ని శాఖలకు మాత్రం ప్రభుత్వం స్పందించి వారి డిమాండ్స్ను నెరవేర్చింది. 13 రోజులుగా మీరు దీక్ష చేస్తున్నా కూడా మీపై ప్రభుత్వం ఎందుకు సీత కన్ను వేస్తుంది? మేము 13 రోజుల నుండి సమ్మె చేస్తున్నాము. అయితే ప్రభుత్వం ఏంటంటే మేము ఇది చేస్తుంటే మా తాళాలు పగలగొట్టి మా వివోఏలకు మా అంగన్వాడీ సెంటర్లను అప్పచెప్పి మేము చేసే పనులను వివోఏలతో చేపించుకుంటున్నారు. అందుకని చెప్పేసి ప్రభుత్వం కనికరిస్తలేదేమో. ఇది చాలా హేయమైన చర్య. ఎందుకు అని అంటే రేపు వెళ్ళిన తర్వాత మా పని మేము చేసుకోవాల్సిందే. గర్భవతులు, బాలింతలకు, పిల్లలకు, ప్రీ స్కూల్ పిల్లలకు మేము అంగన్వాడీ సెంటర్లో ఫుడ్ వండి పెడతాము. కానీ వివోఏల ద్వారా టీహెచ్ఆర్ అని, టేక్ హోమ్ రేషన్ అని గర్భవతులకు, బాలింతలకు ఇంటికిచ్చి వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు. అదే ప్రీ స్కూల్ పిల్లలకు చదువు అనేది మొత్తమే కరువైపోయింది. మేము లేకపోవడం వల్ల వాళ్ళు 1 గంట సేపు మాత్రమే సెంటర్ తీసి విధులలో ఉంటున్నారు. అంతే. మీరు చెప్పండి, ఏఐటీసీ తరఫున మీరు వీళ్ళకి ఒక వ్యక్తిగతంగా మీరైతే వీళ్ళకి మద్దతు తెలుపుతున్నారు కదా. కొన్ని చోట్ల కలెక్టర్లు అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టి వివోఏల ద్వారా సేవలు అందిస్తున్నారు. అంటే ఆ పిల్లలు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వాళ్ళకు ప్రతిరోజు కూడా పౌష్టికాహారం అందించాలని చెప్పేసి కలెక్టర్లు మీ అంగన్వాడీలపై కూడా కాస్త కన్నెర్ర చేసిన పరిస్థితి ఉంది. మీరేం చూస్తారు? ఒకటండి, ప్రభుత్వం
అసమర్థత అనేది మొదటిసారిగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మంత్రి గారు చర్చలకు అన్ని యూనియన్లను పిలిచేసి ఆ 18వ తారీఖు నాడు పోయిన నెల 18వ తారీఖు నాడు చర్చలకు పిలిచేసి చర్చల్లో జరిగినటువంటి సారాంశాన్ని బయట చెప్పకుండా 3 రోజుల తర్వాత టీచర్కు మేము పెట్టినటువంటి 28 డిమాండ్లలో ఉన్నటువంటి డిమాండ్లలో ఆ టీచరు గ్రాడ్యుయేటీ పెన్షన్ సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్ ఏదైతే ఉందో ₹1,00,000 50,000 ఇస్తా అని చెప్పేసి ఆసరా పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ చెప్పడంతో ఒక మంత్రి చర్చల్లో పాల్గొని ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి మంత్రి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఒక డైరెక్టర్ గారు వారు అబద్ధంగా చెప్పడం కాబట్టి వాళ్ళు నైతిక బాధ్యత వహించాలి ఇవన్నిటికీ. కాబట్టి దేశంలో ఉన్నటువంటి పౌష్టికార లోపం తగ్గకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. పేద పిల్లలకు గర్భిణీ స్త్రీలకు నిరంతరం ఫుడ్ అందివ్వాలనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్కీమ్లో ఉన్నటువంటి లక్షణాలు. వాస్తవంగా పేద ప్రజలు ఈరోజు 13 రోజుల నుంచి సమ్మె చేయడం వల్ల గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకు పౌష్టికార లోపం చాలా తగ్గుతుంది. మొత్తానికి 13 రోజులుగా కూడా తాము రిలే నిరాహార దీక్షలు చేపట్టినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన కూడా లేదని చెప్పేసి వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ అంటే సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు పౌష్టికాహారాన్ని అందించాల్సిందిగా కూడా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని చెప్పేసి వాపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు మొదలవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్లో ఎన్నికలు జరగనుండడంతో అధికారులు కసరత్తులు ప్రారంభిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కొత్తగా 15 లక్షల మందిని ఓటర్లుగా చేర్చామని తెలిపారు. 3.38 లక్షల మందిని ఓటర్ల జాబితా నుండి తొలగించామని పేర్కొన్నారు. ఇక వచ్చే నెల 4, 5, 6వ తేదీల్లో కేంద్రం ఎన్నికల బృందం తెలంగాణలో పర్యటన చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా 20 ఏజెన్సీలతో సమావేశాలుంటాయని చెప్పారు. తుది ఓటర్ల జాబితా తర్వాత జిల్లాలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం ఈవీఎంల చెకింగ్, ఓటర్ల జాబితా సవరణ కొనసాగుతోందని చెప్పారు. We are going ahead with the preparation. With this, on this opening day, on this occasion of opening of this media center, I welcome all of you, and we will have a small working lunch also we have arranged. 24th, 25th May నుంచి స్పెషల్ సమ్మరీ రివిజన్ కూడా స్టార్ట్ అయింది. అది కూడా ఆల్మోస్ట్ ఒక వారం రోజులు అయిపోతుంది. ఈ మధ్య మన దగ్గర వచ్చిన ఈవీఎంస్ అన్నిటినీ హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని ఐటీ పార్క్ అయిన మైండ్ స్పేస్ లో 2 భవనాలను కూల్చివేశారు అధికారులు. మధ్యాహ్నం ఈ కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు. ఒక్కో బిల్డింగ్ 6 అంతస్తులో ఉన్నాయి. ఈ 2 బిల్డింగ్స్ విషయంలో యజమానుల సమస్యలతో పాటు సాంకేతికమైన ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ 2 భవంతులను కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. మైండ్ స్పేస్ లోని ఈ 2 భవనాలు వాకింగ్ ట్రాక్ పక్కనే ఉంటాయి. మైండ్ స్పేస్ మధ్యలో ఉంటాయి. చుట్టూ పెద్ద పెద్ద భవనాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ భవనాల కూల్చివేత బాధ్యతను నిపుణులకు అప్పగించారు. మందు గుండు సామాగ్రితో 2 భవనాలను క్షణాల్లో కూల్చివేశారు అధికారులు. ఇక భవనాల కూల్చివేతను ఎడిపిక్ ఇంజనీరింగ్ సంస్థ పర్యవేక్షించింది. 10 సెకండ్లలోనే మైండ్ స్పేస్ లోని 2 బిల్డింగ్స్ నేలమట్టమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరీంనగర్ జిల్లాలోని కొడిమ్యాలలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పర్యటించారు. గౌరాపూర్లో ₹1 కోటి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇక గ్రామ పంచాయతీ భవనం, పద్మశాలి, ముదిరాజ్ మహిళల సంఘ భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. రైతు బంధు సహాయం, కాళేశ్వరం నీళ్ల ద్వారా నియోజకవర్గం సస్యశ్యామలమైందని తెలిపారు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. బీఆర్ఎస్ సర్కార్పై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. కొందరు నాయకులు తమ 2 సభలు చూశాక మతి స్థిమితం తప్పిందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను విస్మరించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో సత్తుపల్లి, ఖమ్మం నియోజకవర్గాల్లో ఏమీ అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. పంచాయతీలలో ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు. చిన్నపాటి వర్షానికే ఖమ్మంలో మోకాల లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 6 డిక్లరేషన్లు ఏవైతే ఇచ్చిందో వాటన్నిటిని అమలుపరచడానికి కాంగ్రెస్ పార్టీకి సాధ్యపడదు. ఇవి ఎలక్షన్ల కోసమే ఈ 6 డిక్లరేషన్లు తీసుకొచ్చారు. వాళ్ళు చేయలేరు అనేటటువంటి మాటలతో పాటు
ఇప్పుడే గుర్తుకొచ్చినాయా కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి కూడా నిన్న మొన్న ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను పేపర్లలో చూశాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏ హామీలు ఇచ్చినా ఆచితూచి సాధ్యాసాధ్యాలని బట్టి వచ్చేటటువంటి రెవెన్యూని, భవిష్యత్తులో పెరిగే రెవెన్యూని కూడా అంచనా వేసుకొని హామీలు ఇస్తుంది. ఇచ్చినటువంటి హామీల్ని పక్కగా తూచా తప్పకుండా అమలు పరుస్తుంది. అవి కాకుండా కూడా ప్రజా అవసరాల కోసం చెప్పి ఎప్పటికప్పుడు కొత్తగా ఏమైనా సమస్యలు క్రియేట్ అయితే ప్రజలకి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని అవి కూడా అమలు పరుస్తాను తప్ప ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ కార్డులు ప్రతి ఇంటికి చేర్చుతుంది, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మొత్తం, సిడబ్ల్యూసి మొత్తం తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్లో మీటింగ్ జరగబోతా ఉంది. బహిరంగ సభ విజయభేరి పేరిట ఖమ్మం జిల్లా వైరాలోని పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే భానోత్ మదన్లాల్ పర్యటించారు. విప్పలమడక గ్రామంలోని గణేష్ నవరాత్ర ఉత్సవాలు సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మార్చడం ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు మానోత్ మదన్లాల్. నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు వైరా మండలం పుణ్యపురం గ్రామంలో గ్రామస్తులందరూ కూడా ఆ మహానుభావుడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని నవరాత్రి ఉత్సవాల్ని దిగ్విజయంగా గడిచిన 6 రోజులుగా నిర్వహించుకుంటున్నటువంటి కమిటీ వారికి, గ్రామస్తులందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుడి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరు మానవులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు అంటే అది కేవలం ఆ దేవదేవుడు, ఆ విఘ్నేశ్వరుడి యొక్క దయా దాక్షిణ్యాల కరుణా కటాక్షాల వల్లనే అని చెప్పని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అదేవిధంగా ఆ విఘ్నేశ్వరుడి యొక్క దయా దాక్షిణ్యాలతోటి రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు మరోసారి ముచ్చటగా 3వసారి ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి కోసం ఆయన కృషి చేసే విధంగా ఆయనకు అన్ని రకాల శక్తియుక్తుల్ని కలిగించాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలంటే తప్పకుండా ఆ విఘ్నేశ్వరుడి యొక్క దయా దాక్షిణ్యాలతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేయని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యాకే వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేపీహెచ్బీలో 41వ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర నిర్వహించారు. పలు కాలనీలలో పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు ఇక్కడ 2వ రోజు పాదయాత్ర జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్ ముఖ్యమంత్రి గారి గురించి ఉన్నటువంటి ప్లేస్లో ఒక పెద్ద సెఫ్టీ ట్యాంక్ ఉంది. చుట్టుపక్కల కనీసం పందులు, వందులు, కుక్కలు తెలియదు. ఇంత బ్రహ్మాండంగా మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటీ రామారావు రాజ్యంలో ఒక సెఫ్టీ ట్యాంక్ తీసి ఒక పార్క్ కట్టేయగలరు. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం. ఈ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం కేపీహెచ్బీలో ఎన్నో పార్కులు చేసాం. ఇప్పటికీ అక్కడ ఒక పార్క్ ఓపెన్ చేశాం. ఈ 2వ పార్క్ సుమారు 60-70 పార్కులు కేపీహెచ్బీలో ఉన్నాయి. కాన్షియస్లో సుమారుగా 150-200. ఇక ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ విత్ అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.